నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇప్పుడు ప్రపంచమంతా స్మార్ట్ జపం చేస్తోంది. ఎవ్రీథింగ్ స్మార్టే. ఫోన్ల నుంచి నగరాల వరకు అంతా స్మార్ట్ స్మార్ట్ స్మార్ట్. ఇందుకీ స్మార్ట్ సిటీలో ఏముంటాయి? అసలు స్మార్ట్ సిటీ అంటే ఏమిటి? హైదరాబాద్ స్మార్ట్ కావడానికి వచ్చే అడ్డంకులేంటి? స్పెషల్ ఫోకస్. ప్రజల జీవన ప్రమాణాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో కేంద్రం అమలు చేస్తున్న పథకమే స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్. రేపటి కోసం ఇవాల్టి టెక్నాలజీ వాడి రూపొందించే అద్భుతమే స్మార్ట్ సిటీ. ఆ స్మార్ట్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా మొత్తం 100 స్మార్ట్ సిటీలు తయారు చేయాలన్నది కేంద్రం ఆశయం. ఇదేమంత తేలిక కాదు. భారీ ఖర్చుతో పాటు టైం ఎక్కువ తీసుకునే బృహత్తర కార్యక్రమం. మోడీ సర్కారు మానసపుత్రికైన స్మార్ట్ సిటీలో ఏముంటాయన్న దానిపై ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి. క్లాస్ నుంచి మాస్ వరకు స్మార్ట్ సిటీ గురించే చర్చ. స్మార్ట్ సిటీగా మారాలంటే దాదాపు 18 అంశాల్లో బ్రైట్ గా ఉండాలి. ఈ గ్రీవెన్స్, హెల్ప్ లైన్, ట్రాఫిక్ సిస్టమ్, షెల్టర్ హోమ్స్ తో పాటు నీటి వృధా అరికట్టే సెన్సార్స్, గ్రీన్ స్పేసెస్, ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటు, ఉపాధి, వస్తు సేవల లభ్యత, ప్రజల జీవన ప్రమాణం పెరుగుదల, సహజ వనరుల వినియోగం, గవర్నెన్స్ లో ప్రజల భాగస్వామ్యం వంటి విషయాల్లో 100కు 100% ఫిట్ గా ఉంటేనే స్మార్ట్ సిటీగా గుర్తిస్తారు. ప్రతి సిటీ దాని ఓన్ మంత్రాతో పనిచేసేటట్టు మనం స్మార్ట్ సిటీని డెవలప్ చేసుకోవాలి. హైదరాబాద్ ఉందనుకోండి, హైదరాబాదు ఏరియాకి సంబంధించినవి కూడా వాళ్ళ లివింగ్ కండిషన్స్ డిఫరెంట్, విజయవాడ లివింగ్ కండిషన్స్ డిఫరెంట్, విశాఖపట్నం వేరే ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క తిరుపతికి వేరేగా ఉంటుంది. దాని ఇంపార్టెన్స్ని బట్టి స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ని మనం డెవలప్ చేసుకొని సింపుల్గా ప్రజలందరూ కూడా లివింగ్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేసుకొని సెక్యూర్డ్గా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించేదాన్ని స్మార్ట్ సిటీ కాన్సెప్ట్. ఎలాంటి పన్నులు కట్టాలన్నా మరెలాంటి చెల్లింపులైనా సరే స్మార్ట్ సిటీలో కాలు బయట పెట్టే అవసరమే రాదు. స్మార్ట్ సిటీ నిర్మాణాంతరం వైర్లెస్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. దీంతో ప్రతి పని క్లిక్ అంత ఈజీగా జరిగిపోతుంది. ఎక్కడా కేబుల్ వైర్ అన్నది కనిపించదు. మొత్తం అండర్ గ్రౌండ్ సిస్టమ్ తయారు చేస్తారు. ప్రభుత్వం ప్రతి కేటగిరీకి సిటీ యాప్స్ తయారు చేసి దేనికోసం వెతుక్కునే పని లేకుండా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తుంది. ప్రజలు వీటిని ఫాలో అయితే సరిపోతుంది. స్మార్ట్ సిటీల మరో ప్రధాన లక్ష్యం ట్రాఫిక్ కంట్రోలింగ్. స్మార్ట్ సిటీగా అప్గ్రేడ్ అయ్యాక ఆటోమేటిక్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుంది. క్రైమ్ మానిటరింగ్ కోసం మరో వ్యవస్థ సిద్ధంగా ఉంటుంది. దీంతో పాటు ప్రతిరోజు ఫలానా సిటీకి ఎంతమంది వచ్చిపోతున్నారో సమాచారం సేకరిస్తారు. అలా వచ్చిన వాళ్లకు తగిన వసతి సౌకర్యాలు కల్పించే పని స్థానిక కార్పొరేషన్ది. వీటితో పాటు ఎకో ఫ్రెండ్లీ ట్రాన్స్పోర్ట్, ఆన్లైన్లో డిజిటల్ లైబ్రరీ నగరవాసులకు అందుబాటులోకి వస్తాయి. స్మార్ట్ సిటీ అన్నది ఆ దేశం యొక్క పరిస్థితులను బట్టి చెప్పుకుంటారు. విదేశాల్లో అయితే, ముఖ్యంగా యూరోప్లో అయితే స్మార్ట్ సిటీ అంటే ప్రతిదీ కూడా క్లిక్ ఆఫ్ ద బటన్ రావాలి. నాకు కూరగాయలు కావాలంటే రావాలి. తర్వాత నేను కార్లో ప్రయాణిస్తుంటే నా కార్ లోపల సిస్టమ్ ఉండాలా, నేను ఎటుపోతున్నది తెలపాలా. రైల్వే టికెట్ కానీ, ఏరోప్లేన్ టికెట్ కానీ, అలాగే ఇతర సేవలు, బిల్స్ కట్టడం కానీ అన్నీ కూడా ఈ యొక్క డిజిటల్ టెక్నాలజీతో, వైఫై సిస్టంతో కావాలన్నది స్మార్ట్ సిటీ యొక్క ఉద్దేశం. స్మార్ట్ సిటీలను తయారు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. ఇందుకోసం ప్రభుత్వాలు ఓ కన్సల్టెంట్ ను పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ సంస్థలు రూపొందించిన స్మార్ట్ ప్రాజెక్ట్ ను కేంద్రానికి పంపుతారు. ఈ పథక రచన సమీక్షించిన తర్వాత కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ స్మార్ట్ సిటీ నిర్మాణానికి నిధులను విడుదల చేస్తుంది. స్మార్ట్ సిటీలంటే ప్రకృతి బీభత్సాలను తట్టుకునేలా నిర్మించాలన్నది నిపుణుల సూచన. అణుబాంబు వచ్చి మీద పడ్డ చెక్కు చెదరని కట్టడాలను నిర్మించాలన్నది సంకల్పం. ఇందులో చైనా అద్భుత విజయం సాధించింది. జపాన్ చేసిన దాడుల్లో చైనాలోని షాంఘై నగరం మొత్తం సర్వనాశనమైంది.
ఇక నుంచి అలా జరగకూడదన్న గట్టి నిర్ణయానికి వచ్చింది షాంఘై. ఇప్పుడు చూడండి, ఒకప్పటి షాంఘైకి ఇప్పటికీ ఎంత తేడా ఉందో మీరే గమనించండి. ఫోకస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.